పిల్లలు ఈ రోజు అమ్మమ్మతో ముచ్చట్లలో ఒక బుజ్జి ఎలుక తనకి ఆపద కలిగినప్పుడు తన తెలివితేటలతో ఎలాగ ఆ ఆపద నుంచి బయటపడిందో ఈ కథలో చూద్దాం. ఒక చిన్ని గ్రామంలో ఉన్న వంటింట్లో ఈ కథ జరిగింది. ఆ వంటగదిలో పెద్ద మట్టి పాత్ర నిండా పాలున్నాయి. ఇంట్లో వాళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడిగా ఉన్నారు. ఈ లోపుగా అక్కడికి ఒక బుజ్జి ఎలుక పాలవాసనకి వచ్చింది. వాహ్! ఎంత మంచి వాసన వేస్తున్నాయో ఈ పాలు. నేను వీటిని తాగుతాను. అనుకుని పాలు తాగుతూ తాగుతూ కాలు జారి ఆ పెద్ద పాలగిన్నెలో పడిపోయింది అయ్యో! ఇప్పుడెలా? నేను ఈ పాల గిన్నెలో పడిపోయాను. అని భయపడింది. మళ్ళీ ధైర్యం తెచ్చుకుని లేదు లేదు, ఏదో ఒక ఉపాయం ఆలోచించి నేను దీని నుంచి బయటపడతాను. అనుకుని మునిగిపోకుండా కాళ్ళతో చేతులతో పాలని తన్నడం మొదలెట్టింది. పాలని అలా చేయడం వలన పాలలో ఉన్న వెన్న బయటికి వచ్చింది. అమ్మయ్యా! పాల కన్నా వెన్న నయం కదా. ఈ వెన్న మీద నేను నించుని బయటికి ఇప్పుడు గెంతేయగలను. నా ప్రాణాలు కాపాడుకోగలను అనుకుని ఆ బుజ్జి ఎలుక వెన్న మీద నిలబడి ఒక్క ఎగురు ఎగిరి ఆ పాలగిన్నెలో నుంచి కిందకి దుమికి అమ్మయ్యా! నా తెలివితేటల వల్ల కదా నేను బయటపడ్డాను. అనుకుని పరుగున బయటకు వెళ్ళిపోయింది. చూశాం కదా పిల్లలు, ఎప్పుడైనా మనకి ఏ విధమైన ఆపద వచ్చినప్పుడు, ఎవరు మన చుట్టుపక్కల సాయానికి లేనప్పుడు మనం కొంచెం ఆలోచించి అస్సలు కంగారు పడకుండా ఆ ఆపద నుంచి ఎలా బయటపడాలో ప్రయత్నించాలి.